Welcome to our IT educational channel. Please subscribe, like, share, and comment on this video. Hit the bell icon at the top right to get notifications for new videos. Don't miss our updates. Subscribing to our channel ensures you get updates on fresh and relevant content. Liking our videos lets us know you appreciate the content we create. Share our videos with others to spread knowledge and education to a wider audience. Leaving a comment helps us understand your thoughts and improves future content. Don't forget to click the bell icon to get notified about our latest uploads. Thanks for watching. Engage with our content to help us grow and provide better educational videos. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఈరోజు మన టాపిక్ ఏమిటంటే విజన్ 3S ఆడియో బుక్స్ మనం ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది ఈరోజు మన టాపిక్. ముందుగా మనం గూగుల్ క్రోమ్ యాప్ ఓపెన్ చేద్దాం. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్లో vision3s.com అని టైప్ చేయాలి. నేను ఆల్రెడీ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు వెళ్ళి చూడొచ్చు, చెక్ చేయొచ్చు. దీంట్లో మనం ఆడియో బుక్స్ డౌన్లోడ్ చేయొచ్చు. ముందుగా ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయో చెక్ చేద్దాం. రిజిస్టర్ ఆల్రెడీ మెంబర్షిప్ తీసుకుంటే మెంబర్ లాగిన్ అని ఉంటుంది. మనం కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే రిజిస్టర్ అన్నదాన్ని డబుల్ ట్యాప్ చేద్దాం. చూద్దాం ఏమేమి ఆప్షన్స్ చెప్తుందో. రిజిస్ట్రేషన్ ఫుల్ చూడండి. ఇక్కడ మనకి నేమ్, ఫాదర్ నేమ్ ఇలాగా మనకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఇవన్నీ ఆన్సర్ చేసి మొత్తం ఫామ్ అంతా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్, అలాగే మన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి, అలాగే మన ఫోటో కూడా ఉండాలి. తర్వాత సబ్మిట్ కొట్టిన వెంటనే మనం దీంట్లో రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తుంది. తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్విన వెంటనే మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. ఆ ఫోన్ నంబర్ ఉమామహేశ్వరరావు గారిది. అతని నెంబర్ని మేము డిస్క్రిప్షన్లో ఇస్తాము. అక్కడి నుంచి మీరు అతను కాంటాక్ట్ అవ్వి యూజర్ ఐడి, పాస్వర్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు యూజర్ ఐడి, పాస్వర్డ్ తీసుకున్నాక ఇప్పుడు లెసన్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది చూద్దాం. బ్యాక్ వెళ్దాం ఒకసారి. 5% progress bar 80%. రైట్ వే స్వైప్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మనకి రిజిస్టర్ మెంబర్ లాగిన్ దీన్ని డబుల్ ట్యాప్ చేద్దాం. 5% progress bar 70%. చూడండి మనకి ఇలా వస్తుంది స్క్రీన్. తర్వాత మనకి వాళ్ళ ఐడి ఇస్తారు కదా, ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి నేను ఎంటర్ చేస్తున్నాను. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ డబుల్ ట్యాప్ చేయండి. నేను పాస్వర్డ్ చూపించట్లేదు. లాగిన్ చేశాక చూడండి మనకి స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ఆప్షన్ ఏమైనా ఉంటుందంటే ఇలాగా మనకు తెలుగులో వర్డ్ చెప్తుంది. దానికి లెఫ్ట్కి స్వైప్ చేద్దాం. ఇక్కడ మనకి ఏం పలకదు, దీన్ని డబల్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. డబల్ ట్యాప్ చేసిన వెంటనే చూడండి ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకి హోమ్, డౌన్లోడ్స్, లాగౌట్ చేయడానికి అబౌట్, డౌన్లోడ్. చూడండి డౌన్లోడ్స్ డబల్ ట్యాప్ చేస్తున్నాను. మనం లెసన్స్ అవి డౌన్లోడ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి చూద్దాం. ఇక్కడ రైట్కి స్వైప్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఆడియో బుక్స్
Braille books. బ్రైలీ Link. బుక్స్, Daisy books. డైజీ Link. బుక్స్, EPUB books. ఈపబ్ Link. బుక్స్. ఇలాగా మనకి కొన్ని ఫోల్డర్స్ చూపిస్తుంది. Daisy books. మనం ఆడియో Braille బుక్స్ book, డౌన్లోడ్ audio చేద్దాం. books. చూడండి ఆడియో బుక్స్ డబల్ ట్యాప్ చేశాను. 10th class audio books. 10th క్లాస్ ఆడియో బుక్స్ అని చెప్పింది. ఇంకా డౌన్కి వెళ్ళి చూద్దాం, రైట్కి స్వైప్ చేసుకుంటూ 6-10th class Telugu textbooks. Link. 6th to 10th టెక్స్ట్ బుక్స్, 6th-10th English textbooks. 6th to 10th ఇంగ్లీష్ బుక్స్. 6th-10th social textbooks. అలా BA మనకి first year సబ్జెక్ట్స్ audio చెప్తుంది. books. BA second year audio BA books. BA third year audio book. BA థర్డ్ ఇయర్ అలా మనకి రైట్. Computer for visually చూడండి challenged. కంప్యూటర్ విజువల్ Lithian audio books. Link. English for competitive exam. GS for GS for competitive exam. ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ చెప్తుంది. మనకి మన క్లాస్ ఏంటో లేకపోతే మనం డౌన్లోడ్ చేయాలనుకున్న వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. Intermediate audio books. ఇంటర్మీడియట్ ఆడియో బుక్స్ డబల్ ట్యాప్ చేస్తున్నాను. నేను ప్రస్తుతం అయితే ఇంటర్ సెకండ్ ఇయర్ డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాను. చూడండి ఇంటర్ సెకండ్ ఇయర్ క్లిక్ First చేస్తాను. year audio books. ఇంటర్మీడియట్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ Enter second year audio books. ఇలా వచ్చినాయి. దీన్ని డబల్ ట్యాప్ చేద్దాం. సెకండ్ ఇయర్, Enter second year civics. ఇంటర్ సెకండ్ ఇయర్ Download సివిక్స్. Enter second year civics. చూడండి Enter second year's 118 MB. 118 MB అని చెప్తుంది. Enter second year economics. Link 341. Enter ఇలాగా second year మనకి history. Link సబ్జెక్టులు, download Enter second year history. వాటి MB కూడా రైట్ వైపు స్వైప్ చేస్తుంది. 159 MB. Enter second year special Telugu. Link download 154. ఇలా మనకి సబ్జెక్టులు Enter చెప్తుంది. దాని underscore పక్కన second year underscore Telugu. Link 195 MB. Enter ఇలాగా మనం second డౌన్లోడ్ year చేయాలనుకున్నది 108. Enter second డబల్ ట్యాప్ చేద్దాం. 5% progress bar. చూడండి Choose where to download. Chrome. మనం డౌన్లోడ్ Enter చేయాలనుకున్నది second డబల్ year ట్యాప్ చేసిన civics. వెంటనే Link సివిక్స్ నేను download డబల్ Enter ట్యాప్ second చేశాను. year civics. డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. More option. Pop-up window. Downloads. డౌన్లోడ్స్లోకి వెళ్ళాను. Chrome. Downloads. చూడండి Enter 202 ND 20 year civics new 20 syllabus .7Z. చూడండి ఇక్కడ మనకి డౌన్లోడ్ అవుతుంది. Chrome. ఇది మనకు More ఒక options. జిప్ ఫైల్ కింద డౌన్లోడ్ అవుతుంది. దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మనం హోమ్ Home. స్క్రీన్కి వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్దాం. System. Play Store. ప్లే స్టోర్లో Play రార్ Store. అనే యాప్ ఇన్స్టాల్ For చేయాల్సి you. ఉంటుంది. దాని లింక్ Selected. ఆల్రెడీ For you. Heading. Out of డిస్క్రిప్షన్లో grid. ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. Search. Search for apps and games. R. A. R. నేను R. యాప్ ఇన్స్టాల్ Search. చేస్తున్నాను. చూడండి Details for app. Show RAR in-app purchases. Image of RAR. RAR. Uninstall. Open. చూడండి నేను ఆల్రెడీ యాప్ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు మనం క్రోమ్లోకి వెళ్ళి అది Search. మనం ఇందాక డౌన్లోడ్ పెట్టిన సబ్జెక్ట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. 5, 7. Pop. చూడండి Enter 202 ND 20 year civics new ఆల్రెడీ 20 మనకి sil. డౌన్లోడ్ అయిపోయింది. ఇది ఇప్పుడు System. మనకి ఫైల్ Search. మేనేజర్లో ఒక జిప్ ఫైల్ కింద What ఉంటుంది. file? ఒకసారి చూపిస్తాను File. చూడండి. All files. DC download. చూడండి ఇక్కడ జిప్ ఫైల్ కింద ఉంది. Enter 202 ఇప్పుడు ND దీన్ని డబుల్ 20 ట్యాప్ year చేస్తే civics మనకు new 20 రార్ అనే syllabus యాప్లోకి వెళ్ళిపోతుంది. 118 ఒకవేళ ND యాప్ ఇన్స్టాల్ లేకపోతే 2021 ఆడియో వీడియో free of అని free. అడిగింది. మళ్ళీ మనకి ఇప్పుడు రార్ యాప్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఒకసారి యాప్లోకి వెళ్ళి Home. Button. ఎక్స్ట్రాక్ట్ చేద్దాం ఈ లెసన్స్ని. System. Search. చూద్దాం. Showing items ఇప్పుడు 6 to 15. యాప్లోకి వెళ్తున్నాను. Row 9. రార్ యాప్ తీసుకున్నాను. Allow RAR to access photos. ఎలా Media and అడిగింది file. ఎలా Allow. స్విచ్ చేయండి. Support RAR. Dismiss. But RAR. సబ్స్క్రిప్షన్ Open తీసుకోమంటుంది. navigation panel. వద్దనుకుంటే But క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు మనకి చూడండి ఆప్షన్ Showing చూపిస్తాను. items. RAR. RAR. Add files to archive. యాడ్ ఫైల్స్ టు ఆర్కైవ్. Extract files. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్. Delete files. Delete. More option. ఇలా మనకి Device storage. Up one చూడండి level. 5 మనకి months. డివైస్ Content. స్టోరేజ్ అని చెప్తుంది. Open app. నావిగేషన్లో మనం ఇప్పుడు
ఫోన్లోకి డౌన్లోడ్ చేసాం కాబట్టి ఇవి ఇంటర్నల్ Device స్టోరేజ్లో storage. ఉంటాయి. 3 of 5. External SD card easy. SD కార్డ్లో Back. ఉంటే కనుక మనం అక్కడి నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. Up 1 level. చూడండి Unticked. Emulated. 1. ఇప్పుడు మనం Showing items. డౌన్లోడ్ అయిన ఫైల్ తీసుకుందాం. Showing. Download. డౌన్లోడ్ చూడండి ఇక్కడ Showing items 1 మనకు to 6 చెప్తుంది of 6. మనకి FM వాట్సాప్ ఇలా మనకి కొన్ని ఫైల్ మేనేజర్లో ఇలా ఫైల్స్ కాకుండా చూడండి ఇంటర్ సెకండ్ ఇయర్ సివిక్స్ అని చెప్తుంది కదా, ఎక్కువ సబ్జెక్టులు ఉంటే కనుక మనం చెక్ పెట్టచ్చు. ఇక్కడ నాట్ చెక్ బాక్స్, అక్కడ టిక్ బాక్స్ ఉంది కదా, అక్కడి నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫైల్స్ ఉంటే నేను ఒక ఫైలే కాబట్టి డబల్ ట్యాప్ చేస్తున్నాను. చూడండి ఇది మనకి యాప్లో ఆటోమేటిక్గా ఆడియోస్ అవి చూపిస్తుంది, కానీ ఇవి మనకి ప్లే స్టోర్లోకి అయితే రావు. ఒకసారి చూడండి, టిక్ పెట్టి పైన ఆప్షన్స్ చూపిస్తాను చూడండి. ఎక్స్ట్రాక్ట్ ఫైల్ చూడండి, ఇక్కడ మనం ఎక్స్ట్రాక్ట్ ఫైల్ అని వచ్చింది. దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే చూడండి రైట్ వైపు స్వైప్ చేద్దాం. ఇలా కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. క్యాన్సిల్, సేవ్ సెట్టింగ్స్, హెల్ప్, ఓకే. దీన్ని డబుల్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది ఎక్స్ట్రాక్ట్ చేయడానికి. ఓకే చేస్తున్నాను. చూడండి ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి, ఒకసారి వినిపిస్తాను చూడండి. చూడండి పర్సంటేజ్ కూడా చెప్తుంది మనకి. చూడండి మనకి ఎక్స్ట్రాక్ట్ అయిపోయాయి. ఒకసారి మనం ఫైల్ మేనేజర్ లేదా మై ఫైల్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. చూడండి చెక్ చేస్తాను. ఫైల్ మేనేజర్, డివైస్ స్టోరేజ్లోకి వెళ్ళి చెక్ చేస్తున్నాను. చూడండి ఆల్ ఫైల్స్. చూడండి ఇక్కడ మనకి ఫోల్డర్ క్రియేట్ అయింది. చూడండి ఫోల్డర్ డబల్ ట్యాప్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఒక ఫోల్డర్ ఉంటుంది, దీన్ని డబల్ ట్యాప్ చేస్తే మనకు ట్రాక్స్ చూపిస్తుంది. చూడండి చూడండి కాపీరైట్ నోటీస్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. కాపీరైట్ నోటీస్. మీరు విజేంద్ర యూస్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ మరియు యూస్ ఒడిశా వారి రూపొందించిన ఈ బ్రైలీ పుస్తకం లేక డైజీ డిజిటల్ మాట్లాడే పుస్తకాన్ని లేక MP3 ఆడియోలో ఉన్న ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా పూర్తి దృష్టిలోపం లేక ఒకసారి ఏదైనా లెసన్ ప్లే చేసి చూద్దాం. చూడండి విషయ సూచిక అంటే లెసన్స్ వేస్ గా ఉన్నాయి చెప్తుంది. చూడండి ఒకసారి విజేంద్ర యూస్ అలా ఒక్కొక్కటి మనం మై ఫైల్స్ లో ఆటోమేటిక్ గా ప్లే అయిపోతుంది. చూడండి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పౌరశాస్త్రం 3వ యూనిట్ కేంద్ర కార్యనిర్వాహక శాఖ. మనకు చెప్పిన వారి పేరు కూడా ఇక్కడ స్వల్ప సమాధానం చేస్తుంటే చెప్తుంది. 1 చూడండి మనం ఈ విధంగా లెసన్స్ డౌన్లోడ్ చేసి వినడానికి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మీట్ యూ సూన్. కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్. బాయ్.